హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఒలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో మీకు స్పాంజ్ కేక్ చేసి చూపిస్తున్నానండి. అది కూడా ఓవెన్ కానీ ఎగ్ కానీ లేకుండానమాట. అండ్ మన పిల్లల బర్త్డేస్ కానీ లేదంటే రాబోయే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి ఇంట్లో కేక్ చేయాలంటే చాలా ఇంగ్రీడియంట్స్ ఉండాలి, అది మన వల్ల అవ్వదు అని అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా అండ్ ఫ్లఫీగా అయితే ఈ కేక్ని మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇక్కడ రవ్వతో కేక్ చేసి చూపిస్తున్నాను, చాలా ఎమ్మిగా ఉంటుంది. వీడియో చూసే ముందుగా లైక్ చేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 1 కప్పు రవ్వ వేసుకోవాలి. ఇది వచ్చేసి కరాచీనొక అండి, అంటే సుజీ రవ్వ అంటారు కదా, అది వేసుకుని 1 నుంచి 2 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకుని బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే మిక్సీ జార్లోకి 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకుని అలాగే 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి అసలు పులుపు ఉండకూడదు, అలాగే చిక్కగా ఉండాలి. అండ్ ఒక 1/2 కప్పు వచ్చేసి ఆయిల్ కూడా వేసుకుంటున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్ని. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. కావాలంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి. షుగర్ అంతా కూడా మనకి బాగా కరిగిపోయిన తర్వాత ఆ మిశ్రమం అంతా కూడా రవ్వ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు పాలు అలాగే 1/2 టీ స్పూన్ వచ్చేసి ఇలాచీ పొడి వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. నేను పాలు అయితే కనుక కాచి చల్లార్చుకున్న పాలు వేసుకున్నాను. అండ్ మనకి రవ్వ అనేది ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే విధంగా కలిపేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసుకుని ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. బాగా నానుతుంది ఇలాగ రవ్వ అంతా కూడా. అండ్ మనం కేక్ బేక్ చేసుకోవడం కోసం స్టవ్ పై కుక్కర్ లాంటి కొంచెం దలసరిగా ఉండే ప్యాన్ పెట్టేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసుకుని మనం కేక్ని బేక్ చేసుకునే ముందుగానే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అయితే మనకి ఇక్కడ కేక్ బ్యాటర్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. అలా కాకుండా కొంచెం ముద్దగా కనుక ఉంటే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు పాలు వేసుకుని మిక్స్ చేసుకుని బ్యాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసం కేక్ టిన్ ఉంటే అది, లేదంటే ఇంట్లో ఉండే స్టీల్ బాక్స్ ఏదైనా ఉంటుంది కదా, అది తీసుకుని దానికి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి కొద్దిగా పొడిపిండి మైదా పిండిని జల్లుకొని తీసుకుంటే మనకి కేక్ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. అందులోకి మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ అంతా కూడా వేసేసి ఒకసారి విధంగా ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇందులో పైన టాపింగ్ పైన నేను బాదం పప్పుల్ని చిన్నగా ముక్కల్లాగా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. అంటే స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది, తినేటప్పుడు కూడా బాగుంటుంది. మనం కేక్ని బేక్ చేసుకోవడం కోసం ముందుగానే కుక్కర్ పెట్టుకుని ప్రీహీట్ చేసుకున్నాం కదా, అందులోకి ఇలాంటి స్టాండ్ కానీ లేదంటే ఏదైనా ప్లేట్ని రివర్స్ చేసి పెట్టుకున్నా కూడా సరిపోతుంది. అలాగే కేక్ టిన్ కూడా పెట్టేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో దీన్ని బేక్ చేసుకోవాలన్నమాట. ఇంచుమించుగా 40 to 45 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. మనకి మధ్య మధ్యలో చెక్ చేయకూడదు, కానీ 40 మినిట్స్ అయిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి 40 మినిట్స్కి 45 మినిట్స్ కూడా అయిపోతుంది కదా. సో నాకైతే కరెక్ట్గా 45 మినిట్స్కి కేక్ అంతా కూడా బాగా బేక్ అయిపోయిందండి. ఇక్కడ నైఫ్ నేను గుచ్చుకుని చెక్ చేసుకుంటున్నాను, ఎక్కడ కూడా నైఫ్కి పిండి అనేది అంటుకోకుండా వచ్చేసింది కదా. ఒకవేళ కొంచెం ఏమైనా పిండిలా వస్తే కనుక మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. కేక్ అంతా కూడా బేక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే బౌల్ తీసేసుకొని బయటని పెట్టేసుకోవాలి. అలాగే మనం పక్కన వదిలేస్తే కనుక ఒక 1/2 అవర్కి పూర్తిగా చల్లారుతుందండి. అప్పుడు డిమాల్ట్ చేసుకోవడం కోసం నైఫ్తో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ అన్నీ కూడా బాగా రిమూవ్ చేసుకుని మనం ఈ బౌల్ని రివర్స్ చేసుకుంటే కనుక ఈజీగానే కేక్ మనకు వచ్చేస్తుంది. అడుగున బటర్ పేపర్ ఏమి వేయకపోయినా కానీ ఎక్కడ అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. మనం ఇలా రెడీ చేసుకున్న కేక్ని ఇప్పుడు చక్కగా పీసెస్ లాగా కట్ చేసుకుని పిల్లలకి ఇస్తే చాలా ఎక్సైట్ అయిపోతారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మరి మీరు కూడా వచ్చే అకేషన్ ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఇంట్లో ఉంటే కనుక తప్పకుండా ఈ కేక్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మి ఒలోలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి షార్ట్ వీడియోలో కూడా